హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అషి బర్త్డే చూసారు కదా, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎలా అయిందో పార్ట్ 1లో. సో ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ మా కేక్ కటింగ్ అండ్ మేము బయటకు వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళాము అండ్ అమ్మ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేశారు. అవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. సో ఇంకా ఈవినింగ్ అరౌండ్ 6:30-7 ఆ టైంకి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. సో అషి అమ్మని ఇలా పట్లాంగా వేసి రెడీ చేశాను. చెప్పాను కదా పార్సిల్ రాలేదని. కంచిపట్టు లెహెంగాస్, ఫ్రాక్ ఇవన్నీ చాలా డిజైన్ చేసాము మాకు కూడా, బట్ అవేమీ రాలేదు పార్సిల్లో. అందుకని కొత్తదే పట్లాంగా ఉంటే అది వేసాను. కేక్ కట్ చేస్తావా? బాగుందా? కొంచెం అషి అమ్మ కేక్ కట్ చేస్తాను. కేక్ కట్ చేద్దాం. నువ్వు ఫస్ట్ కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టు. హ్యాపీ బర్త్డే అషిత. ఇక్కడ కూర్చోబెట్టు. Happy birthday, Ashita. పాడు, సాంగ్ పాడు. హ్యాపీ బర్త్డే అషిత. అషితలి పాడమ్మా పాట. హ్యాపీ బర్త్డే అషిత. పాడు. happy birthday, బర్త్డే Ashita. హ్యాపీ బర్త్డే అషిత. అయ్యో పాడవే డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అషిమ. క్లాప్ 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 క్లాప్. సూపర్. హ్యాపీ బర్త్డే సూపర్. చెల్లి చెల్లి కూడా ఓకే. చెల్లి నువ్వు ఆ రెండు కట్ చేయరే. ఆడు ఆడు. హే హే ఉండమ్మా. దాంతోనే సరే కట్ చేయి. హ్యాపీ బర్త్డే Happy birthday, అషితలి. అషిమ. అరే అరే, ఉండరా? రక్షిత ఉన్నానా? సరే సూపర్. ఇలా కట్ చేయి. నాన్నకు పెట్టి ఆమె పెట్టు. Wow. అషితలి. అషియమ్మా. ఓ నో అషితలి తిన్నది. రక్షిత అయ్యో, ఉందమ్మా. పడేసింది. అలా పాడు చేయకూడదు. కేక్ నాన్నకు Happy birthday, పెట్టు. నాన్న. ఓకే అమ్మ ఇస్తుంది, నాన్నకు పెట్టు. బాగుందంట. బాగుందా? ఇది మఫిన్ నాన్న, మఫిన్. వావ్. బాగుందా అక్షిత్? యమ్మీ. వావ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ నాన్నకు ఫైన్. పెట్టు, నాన్నకు పెట్టు. నాన్నకి పెట్టు. యమ్మీ. నాన్న. వావ్. నేను తిన్నా. మఫిన్. మఫిన్ అలా పాడు చేయకూడదమ్మా. దక్షిత్ యమ్మీ. ఓ నో. సారీ డాడీ. ఆడు తినట్లే బుజ్జి. తింటాడు. ఆడికి భయం. కొత్తదే అన్నట్టు. కేక్ రా తిను మరి. ఉన్నానా? బాగా వచ్చింది కేక్, చాలా బాగుంది. అండ్ కేక్ అయితే చాలా యమ్మీగా ఉంది. బట్ ఆ షేప్ ఎందుకు వచ్చింది అనేది ఒకటి బౌల్ వల్ల అండ్ ఇంకొకటి మా హస్బెండ్ సెట్టింగ్స్లో చిన్న సెట్టింగ్ తప్పు పెట్టడం వల్ల కొంచెం అనీవెన్గా పైన అలా అనిపించింది అనమాట. బట్ టేస్ట్ వాజ్ వెరీ గుడ్. చాలా చాలా బాగుంది. 1.5 డేలో మొత్తం కేక్ అంతా తినేసాం. అంత యమ్మీగా అనిపించింది. అండ్ చాలా సింపుల్ సెలబ్రేషన్స్ అండి. ఎందుకంటే మేము సండే గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసుకుందామని సింపుల్గా చేసేసుకున్నాం. అండ్ దట్టు నాకు హెల్త్ అంత బాగాలేదనమాట. అంత బెలూన్స్ ఇవన్నీ పెట్టి అవన్నీ చేయడానికి అంత సపోర్టివ్గా లేదు. మాకు హ్యాపీగా నచ్చినట్టు మేము సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇది మీరు ఏదైతే క్లిప్పింగ్ చూస్తున్నారో, సో మేము రెడీ అవ్వక ముందు అనమాట. బయటికి వెళ్ళి వచ్చామని చెప్పాం కదా, ఇండియాకి మాకు టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అమ్మ వాళ్ళు ఈవినింగ్ కేక్ కటింగ్ చేసుకున్నారు. సో అషిత కానీ దక్షిత్ బర్త్డేస్ కానీ అన్నీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు మాతో పాటే. అక్కడి నుంచి వీడియో కాల్ అది చేసి సో ఒక కొంచెం రా వాయిస్ పెడతాను. చేస్తున్నాము వీడియో. పట్టుకో. హ్యాపీ బర్త్డే అషిమా. కేక్. హ్యాపీ బర్త్డే టు యూ. రక్షిత్ కేక్ ఇదిగో. అషి అమ్మ ఫేస్ లో ఇప్పుడు నవ్వుతుంది పొద్దు నుంచి. యమ్మీ. దా
Yummy. 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 Cake is yummy. అషి ఎవ్రీ మంత్ బర్త్డే కూడా మా డాడీ వాళ్ళు ఇలా కేక్ కట్ చేసేవాళ్ళనమాట. సో మేము ఇక్కడికి వచ్చాక చేయడం మానేసాము. ఇక్కడ అంత నార్మల్గా దొరకవు అండ్ ఇంకా అలా సంహవ్ కుదరక చేయలేదన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇండియాలో వాళ్ళు సెలబ్రేట్ చేసింది అషి ఫస్ట్ బర్త్డేని. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. సిగ్నల్ పడిందా? హలో, హలో డాడీ. హలో. సో కేక్ కటింగ్ చేసేసాము అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఇక్కడ టెంపుల్ ఈవినింగ్ 6 నుంచి 9 వరకు కదా, 6 to 9 ఓపెన్లో ఉంటుంది. అందుకనే కూల్గా వెళ్తున్నాం అనమాట. అండ్ చాలా ఎండగా ఉంది, చాలా ఉక్కగా ఉంది. యాక్చువల్గా శారీ వేసుకున్న ప్లాన్ ఉంది, తీసి ఆ బ్లౌజెస్ అన్నీ టైట్ అయిపోయాయి అనమాట. ఎప్పుడో కదా రీసెంట్గా స్టిచ్ చేయించుకునే కాదు. ఇప్పుడు నాకు విప్పి వేసుకునే ఓపిక లేదు. పిల్లలు ఇద్దరితో ఎగ్జాస్ట్ అయిపోయింది లిటరలీ. అండ్ అంత హెల్త్ కూడా అంత సపోర్ట్ చేయట్లేదు అనమాట, బీపీ డౌన్ అవుతూ. సో చాలా నీరసంగా అనిపిస్తుంది. సో అందుకే మా హస్బెండ్ అన్నారు బ్రీతబుల్గా ఏదైనా డ్రెస్ వేసుకో అంటే, ఇంకా కొత్త డ్రెస్ ఇది ఉందన్నమాట. ఇండియా వచ్చినప్పుడు షాపింగ్ చేశాను. ఇది దుపట్ట అండ్ టాప్ అనమాట. ప్లాజోతో పేర్ చేసా అండ్ ఇయర్ రింగ్స్. సో అది. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి పక్కన ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట, ఇండియన్ రెస్టారెంట్. అక్కడ డిన్నర్ ప్లాన్ చేసాము. చాలా సింపుల్గానే చేసుకున్నాం సెలబ్రేషన్స్. ఎందుకంటే కమింగ్ వీకెండ్ పార్టీ చేసుకుందాం అని అనుకున్నాం అందరినీ పిలిచి. ఈరోజు ఎలా అవ్వదు కాబట్టి ఆల్ అబౌట్. పిల్లలతో అసలు అమ్మో నీరసంగా ఉన్నప్పుడు ఫొటోస్ దిగాలంటే చాలా కష్టం. బట్ ఏదో ట్రై చేసాం అలాగా. అండ్ ఇద్దరం నాకు మ్యాచింగ్గా తనకు కూడా తీసాను అనమాట డ్రెస్. చూచూ. సో ఎస్, టెంపుల్కి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూడండి. వచ్చేసాము. ఎక్కడ చూసా పైనాపిల్? పైనాపిల్ పాప మనిషి పడుకుంది. రండి రండి, ఆర్తిస్తున్నట్టున్నారు. మేము వచ్చింది అయితే స్టుట్గార్ట్లో టెంపుల్కి వచ్చామన్నమాట. సో చాలా బాగా అలంకరించారు. మేము వెళ్ళే టైంకి హారతి అది ఇస్తూ చాలా బాగా అనిపించింది ప్లెజెంట్గా. మేము ఎప్పుడు వెళ్ళినా ఈ టైంకి ఎప్పుడు వెళ్ళే వాళ్ళం కాదు. అండ్ ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్గా మేము 1 year బ్యాక్ వచ్చాము. అషిత పుట్టాక 29th డే అలాగా అషిని తీసుకొని ఈ టెంపుల్కి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు తన ఫస్ట్ బర్త్డేకి వెళ్ళడమే. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది టెంపుల్కి వచ్చి. శివయ్యకి హారతి ఇస్తున్నారు. చాలాసేపు అలా నుంచోనే ఉన్నాం అనమాట. ఆ హారతి ఇచ్చినప్పుడు ఆ డ్రమ్స్ సౌండ్స్ అవన్నీ. దక్షిత్ అయితే కొంచెం భయపడ్డాడు. అషి కూడా కిందకి అస్సలు దిగలేదు. సో ఇక్కడ కాసేపు ఒక్కొక్క దేవుడిని అందరికీ హారతి ఇచ్చి అంత చేస్తున్నారనమాట. ఇంకా మేము ఆల్మోస్ట్ అన్నీ అయ్యే వరకు ఇంకా లేట్ అయిపోతుంది. అప్పటికే కొంచెం లేట్గా వెళ్ళాం. ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా ఈవినింగ్ 6 to 9, 6 to 10 ఉంటాయి. 6 to 9 అనుకుంటా. ఇంక మళ్ళీ పిల్లలకి భోజనం పెట్టుకోవాలి, మేము డిన్నర్కి బయటకు వెళ్దాం అనుకున్నామని ఇంకా కాసేపు కూర్చొని స్టార్ట్ అయిపోయామన్నమాట.
అషియమ్మ బాగా జరిగింది. అషియమ్మ దండం పెట్టుకున్నావా? రక్షిత్ స్వామించు. అండ్ అలా టెంపుల్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. ఇట్స్ బీన్ సో లాంగ్. కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా ఆ డేని కొంచెం సెలబ్రేట్ చేసుకున్న ఫీల్ ఉంటుందని ఇంకొచ్చాము. అషిమా ఇది తీసుకో అషిమా ఇది ఓపెన్ చేయి. ఓపెన్ అషియమ్మ ఓపెన్. ఇంకా నేను అషికి కార్లోనే డ్రెస్ చేంజ్ చేసేసాను అనమాట. పట్లంగా కదా, తనకి అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో అని. అండ్ పిల్లలు ఇక్కడ ఎక్కువ తినరని తెలుసు, వాళ్ళకి డిన్నర్ అంతా ప్రెప్ చేసుకొని ఇంకా మాకు అండ్ వాళ్ళకి కొంచెం తినేలాగా ఆర్డర్ చేసుకున్నాము. ఇంట్లో చేసుకోలేకని కాదు కానీ సేమ్ ఐటమ్స్ మనం ఇంకా బాగా చేసుకోవచ్చు. బట్ ఆ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం కావాలి నీకు? ఏం తింటావు? చెప్పు, ఆర్డర్ చెప్పు చెప్పి ఇలా చెప్పు. ఏం తింటావు? Oh no, it's okay. It's okay. నాన్న అషికి పెట్టట్లేదని నువ్వు. అషియమ్మ నాన్న నీకు ఇవ్వట్లేదంట నాన్న. అషియమ్మ నీకు అన్యాయం జరిగిందా? కోపం వచ్చింది, అలిగింది అషియమ్మ. అది నాన్నని గట్టి పిలిచింది, కోపం వచ్చింది అషికి. రక్షిత్ ఇంకా చాలమ్మా, ఆమె తిన్నావు నువ్వు. బాగుందా? యమ్మీ. కింద తుడు బుజ్జి. యమ్మీ. హాట్, వెరీ హాట్. రక్షిత్ హాట్. మధ్యలో పెట్టండి. ఏమ్మా అయిపోయిందా? మూసేనా? చాలు ఇంకా. ఎంత ఇష్టం వాటర్ ఉంటాయి. చాలు ఇంకా దోస్తే నువ్వు అషమ్మ చాలు. వాటర్ అంటే ఎంత ఇష్టం. అండ్ ఈ పర్టికులర్ రెస్టారెంట్కి అంతకుముందు వెళ్ళాము, బట్ ఈసారి ఫుడ్ ఏం అంత అనిపించలేదు. మేబీ మేము ఆర్డర్ చేసిన వాటి వల్ల మరేమో నాకు అర్థం కాలేదు కానీ, బట్ సంహో పిల్లలిద్దరూ బాగానే కోఆపరేట్ చేశారు. వాళ్ళు ఏదో కొంచెం లైట్గా అటు ఇటు తిన్నారు. మేము కొంచెం మాట్లాడుకుంటూ పిల్లలతో ఎంటర్టైన్ అవుతూ ఇంకా అలా స్పెండ్ చేసాం. సో అషి పుట్టి అప్పుడే 1 year అయిపోయిందా, చిట్టితల్లికి అప్పుడే ఫస్ట్ బర్త్డే అయిపోయిందా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. డెలివరీ అప్పటి నుంచి అన్నీ మాట్లాడుకుంటూ ఇంక ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఆ రోజైతే చాలా బిజీగా, టయర్డ్గా, చాలా ఇదిగా అనిపించింది. బట్ బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. మా వరకు మా ఫ్యామిలీతో క్యూట్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఆషికి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పిల్లలిద్దరికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వెళ్ళేదారిలో క్లైమేట్ కూడా అప్పటి వరకు హాట్గా ఉన్న క్లైమేట్ కొంచెం క్లౌడీగా అవుతుందన్నమాట. మేము ఇంటికి రీచ్ అయ్యే టైంకి కొంచెం చినుకులు పడి చల్లగా గాలివన్లా అలా అనిపించింది. సో అంటే డే చాలా మంచిగా ప్రాపర్గా ఎండ్ అయింది అనిపించింది అనమాట. అండ్ సమ్మర్లో బర్త్డేస్ రావడం ఇది ఒక బెనిఫిట్. అండ్ ఇక్కడ వెళ్ళేదారిలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించింది. అండ్ రోడ్ సైడ్ సమ్మర్ అంటే మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. మా హస్బెండ్ ఎప్పుడూ అడుగుతూ ఉంటాను, బట్ రోడ్ పక్కన ఆపడం అంత ఈజీ కాదు, ప్లేస్ దొరకాలన్నమాట. బట్ నా కోసం ఒక ప్లేస్ చూసుకొని ఆపారనమాట. కార్ పక్కకి వెళ్ళి నీకు ఏం కావాలంటే అవి చేసుకొని. సో ఇక్కడ దిగితే చుట్టుపక్కలంతా చాలా బాగుంది చూడ్డానికి. అసలు పొలాల మధ్యలో ఆ చల్లగాలి, ఆ క్లైమేట్ చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ దిగి రోడ్ సైడ్ ఏవో కొన్ని పూలు ఉంటే, నాకు ఈ హ్యాబిట్ జర్మనీ వచ్చాకే అలవాటైంది. 2017 అనుకోండి, 17 నుంచి జర్మనీ వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను నేను. అది ఇంకా అలానే ఉందన్నమాట. రోడ్ సైడ్ ఇలా డిఫరెంట్ అన్నీ పిక్ చేసుకోవడం నాకు అలవాటు. ఇంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అదొక హ్యాపీనెస్ అనమాట అంతే.
సో వాక్ వే కూడా కొంచెం ఉంది. ఆ పొలాల మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్‌లా అది ఉంది. మా హస్బెండ్ వెళ్ళి నీకు ఏది కావాలంటే అది తెచ్చుకో అన్నారు. బేసిక్‌గా తను అలా గమ్మున ఆపరు. ముందు ప్లేస్ దొరకదు. అట్ ద సేమ్ టైమ్ తనకి భయం అనమాట. ఎవరైనా చూసి అడుగుతారేమో అని. బట్ ఇదంతా కొంచెం రోడ్ సైడ్ అలా ఉంది కాబట్టి కొంచెం ఆపారు. ఇంక నేను వెళ్ళి చూసినా అనమాట. అవి ఒక కైండ్ ఆఫ్ రోజెస్‌లా అనిపించాయి. ఫైనల్లీ కొంచెం ఎక్కువ దూరం వెళ్ళకుండా వెళ్ళిన దూరంలోనే దొరికినవి కోసుకొని తెచ్చుకున్నాను. సో అది ఒక సాటిస్ఫాక్షన్. చిన్న చిన్న వాటిల్లో చాలా ఆనందం ఉంటదంటారు కదా! అలాంటివి నేను ఎక్కువ వెతుక్కుంటూ ఉంటాను. అది ఈ నేచర్ రిలేటెడ్ అనమాట. సో చూసారా? అక్కడ మాట్లాడుతూ అది రేఖ గులాబీలా అనిపించింది. ఒక పింక్, ఒక ఆరెంజ్ అండ్ లావెండర్ షేడ్స్‌లో ఇలా ఒక చిన్న బొకేలాగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చా అనమాట. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ దిస్ ఈస్ హౌ మా డే స్పెండ్ చేసాము. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ మంచి అప్డేట్ ఉంది. సో స్టే ట్యూన్. బాయ్ బాయ్.